విశాఖలోని వాల్తేర్ అప్లాండ్స్లోని అత్యంత ఖరీదైన ప్రదేశంలో మనం ఉన్నాము. సిబిసిఎన్సి ఈ పేరు రాష్ట్రంలోనే వినబడిన వారు ఉండరు. ఇక సిబిసిఎన్సికి సంబంధించిన ఒక ట్రస్ట్ ల్యాండ్స్ను గత ప్రభుత్వం చేతులు మార్చి తీసుకుని అక్కడ భారీ నిర్మాణాలకైతే చేపట్టిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ నిర్మాణాల కోసం అని చెప్పి ఇక్కడ భారీ బండరాళ్లను పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే భారీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్తో ఇక్కడ ధ్వంసం చేసి చుట్టుపక్కల ప్రాంతాలకు కంటి మీద కునుకు లేకుండా చేశారన్నది ఇప్పుడు ఆలస్యంగానైనా జీవీఎంసీ అధికారులు గుర్తించారు. ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో వాళ్ళకి నోటీసులు అయితే ఇచ్చారు. గతంలో ఎంపీగా చేసిన ఎంవివి సత్యనారాయణకు సంబంధించిన ఒక పీక్ అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ అయితే ఇక్కడ నిర్మాణం జరుగుతోంది. దీనికి సంబంధించి అనేక అవకతవకలు జరిగిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ల్యాండ్కి సంబంధించి టైటిల్ డీడ్ విషయంలో కోర్టులో కేసులు నలుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఇవేవి ఖాతరు చేయకుండా నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి అయితే విశాఖవాసులు ఇప్పటివరకు చూస్తూ వచ్చారు. జీవీఎంసీ ఎట్టకేలకు కలుదిరిచింది ప్రభుత్వం మారడంతో. ఇక్కడ సంబంధించి ముఖ్యంగా ఎలాంటి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ వాడారన్న దాని మీద గిరిధర్ గారు ఉన్నారు, లాయర్ గారు. మీరు చెప్పండి, అసలు ఎలాంటి పేలుడు పదాలు ఉపయోగించి ఉండొచ్చు అనుకుంటారు? ఇప్పుడు అర్బన్ ఏరియాలోని ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ అయితే ఏదైతేనే ఉంది దానికి పర్మిషన్స్ చాలా అవసరం పడతాయి. ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పర్టికులర్ సైట్లోని సిబిసిఎన్సి సైట్లోని అసలు బ్లాస్టింగ్కి ఎట్టి పరిస్థితుల్లోని పర్మిషన్ ఉండదు. బ్లాస్టింగ్ పర్మిషనే కాకుండా ఇక్కడ చాలా వివరాలు ఏంటంటే, ఒకటి బ్లాస్టింగ్, రెండు బ్లాస్టింగ్ ఎక్స్ప్లోజివ్సే కాకుండా అసలు ముఖ్యంగా మనం గమనించినట్లయితే వాటిని తవ్వడానికి అంటే వాటిని డ్రిల్ చేయడానికి ఉపయోగించిన మెటీరియల్ కూడా చాలా బలమైన మెటీరియల్ని ఉపయోగించారు. ఎంత బలమైన మెటీరియల్ అంటే అవి ఖచ్చితంగా ఇలాంటి వాటి దగ్గర సాఫ్ట్ డ్రిల్లు, వెట్ కటింగు, అలాగే కూడా హ్యాండ్ డ్రిల్ యూజ్ చేయాలి. అంతేగాని ఇంత బలమైనటువంటివి అంటే భారీ మెషినరీ యూజ్ చేసి జాక్ హ్యామర్లు ఉపయోగించి వాటిని డ్రిల్ చేశారన్న విషయం అక్కడ డ్రిల్లింగ్ చేసే విధానం చూస్తే తెలుస్తున్నది ఖచ్చితంగాను. సో పవర్ఫుల్ జాక్ హ్యామర్లు ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్కి కానీ అలాగే ప్రజలకు కానీ ఖచ్చితంగా అపాయం ఉంటుంది. అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్స్ప్లోజివ్స్ యూజ్ చేశారన్న విషయం మొత్తం ఇక్కడ ఉన్న అందరు ప్రజలకి తెలుసు. పబ్లిక్గా అందరూ కూడా దాన్ని గమనించిన విషయం. చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లోజివ్స్ గురించి అవి ఎంత వాళ్ళకి భయాందోళనలు కలిగిస్తున్నాయనేటువంటి విషయం గురించి వాళ్ళు కంటిన్యూస్గా కమిషనర్కి కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నారు. అయితే ఇన్ని జరుగుతున్నా కూడా ఈరోజు వరకు బ్లాస్టింగ్స్ అనేటువంటివి ఆగలేదు. అలాగే ఈరోజు వరకు ఎక్స్ప్లోజివ్స్ ఏ మోతాదులో ఉపయోగిస్తున్నాయి అంటే, ఎక్స్ప్లోజివ్స్కి పర్మిషన్ లేనప్పుడు ఇక్కడికి ఎక్స్ప్లోజివ్స్ రావడం అనేటువంటిది ఎక్స్ప్లోజివ్స్ ఖచ్చితంగా మరి విశాఖపట్నంలోని కానీ మరో దగ్గర కానీ వాళ్ళు ఇల్లీగల్గా ప్రొక్యూర్ చేసినట్లు లెక్క. సో ఇప్పుడు మొట్టమొదటి మనం మాట్లాడుతుందంటే అసలు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్, బ్లాస్టింగ్ మెటీరియల్, ఎక్స్ప్లోజివ్స్ అంత సీరియస్వి ఇక్కడ దొరుకుతున్నాయి అని అంటే వాటిని ప్రొక్యూర్ చేయడం ఇల్లీగలు, వాటి పేపర్ ఇల్లీగలు, వాటిని ఇక్కడికి తీసుకురావడం ఇల్లీగలు, వాటిని ఉపయోగించడం ఇల్లీగలు. సో ఇలా వాటి వలన ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటనేటువంటిది ఇక్కడ అసలు ఖచ్చితంగా కళ్ళకి డైరెక్ట్గా కనిపిస్తున్నదండి. క్లియర్గా మనం గమనించినట్లయితే రిటైనింగ్ వాల్ కానీ పక్కనున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్స్కి రిటైనింగ్ వాల్ ఎంత దగ్గరగా ఉన్నదనేటువంటిది క్లియర్గా కనిపిస్తున్నది. సో రిటైనింగ్ వాల్ కింద నుంచి లోపల వైపు నుంచి కూడా రాళ్ళు పడిపోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ రకమైనటువంటి స్టోన్స్ బ్రేక్ చేసేటప్పుడు అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బ్రేక్ అవుతాయి అనేటువంటిది చాలా స్కిల్డ్గా చేయాలి. ఆ స్కిల్ ఇక్కడ కనిపించడం లేదు. ఎక్కడికో లోపలికి సొరంగంలాగా అవి తెగిపోయి పడిపోతున్నాయి అని అంటే అలాంటప్పుడు ఇంత ప్రమాదకరమైనటువంటి ఎక్కడ పర్మిషన్స్ ఉండవు. అంతేకాకుండా ఇక్కడ బ్లాస్టింగ్తో పాటు ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. అసలు వీటికి పర్మిషన్స్ ఎక్కడా కూడా ఈ ల్యాండ్ మీద ఒక టైటిల్ కానీ లేకపోతే సిబిసిఎన్సికి సంబంధించి ఎవరి దగ్గర నుంచి కూడా ఒక క్లియరెన్స్ కానీ లేదనేటువంటి విషయం క్లియర్గా వాళ్ళ బిల్డింగ్ అప్లికేషన్లోని రాసి ఉంది. అసలు టైటిల్ అనేటువంటిది ఖచ్చితంగా కన్ఫర్మ్ అవ్వకుండా, క్లారిటీ లేకుండా ఎవరికి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలనేటువంటిది కూడా కమెంట్ రాయడం అనేటువంటిది జరిగింది. ఇంత జరిగినా కూడా ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతుందంటే ఈరోజు రాత్రి కమిషనర్ గారికి గుర్తొచ్చిందనమాట ఇక్కడ అర్జెంటుగా కంప్లైంట్ ఇవ్వాలని. అంటే ఈ కంప్లైంట్లు ఈరోజు రాత్రి ఇచ్చారా, నిన్న ఇచ్చారా? కాదండి, గత 5 ఏళ్లుగా ఇస్తున్న కంప్లైంట్లు, అది ప్రారంభించిన దగ్గర నుంచి ఇస్తున్నటువంటి కంప్లైంట్లు. అలాంటివి ఈరోజు మాత్రమే వీటిని పట్టించుకుంటున్నారంటే ఇప్పుడు కూడా పట్టించుకుంటారని గ్యారంటీ లేదండి. ఈ నోటీసుల మీద మేము కోర్టుకు వెళ్తాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏం జరిగింది అనేటువంటిది, ఈ ఎక్స్ప్లోజివ్స్ ఎలా ప్రొక్యూర్ చేశారనేటువంటిది, ఇక్కడ ఎంత మోతాదులో ఉపయోగించారనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో అది తేలే విషయమే. దాన్ని తేల్చి అలాగే ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎవరెవరైతే ఉన్నారో
వాళ్ళకి యూనివర్సిటీ నుంచి కూడా టెస్టులు వస్తాయి. ఆ టెస్ట్ రిపోర్ట్లు కూడా తీసుకొని దీని మీద మేము పూర్తి స్థాయిలో పోరాడతామని తెలియజేస్తున్నామండి. మీరు చెప్పండి, అసలు ల్యాండ్ టైటిలింగ్ అనేది ఇక్కడ అసలు భూమి మీద టైటిల్ ఎవరు అనేది తెలియకుండానే ఇంత పెద్ద భారీ కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే అసలు ప్రభుత్వంలో ఎలాంటి లోపాలు ఉన్నాయనుకున్నారు గతంలో? గత ప్రభుత్వం పూర్తిగా పాపాల పుట్ట, పాపాలు పూర్తిగా నిండితే కానీ శిక్ష పడదనేది మన పెద్దలు చెప్పుకునే మాదిరిగా పూర్తి స్థాయిలో పాపం నిండింది. దానికి తగినట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఆ పాపానికి పూర్తిగా న్యాయం చేశారు. ఆ న్యాయంలోనే భాగంగా అటువంటి వాళ్ళు చేసిన పాపంలో భాగంగానే ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్షన్కి ఓనర్ ఎవరన్నది ఇంతవరకు తెలియదు, అధినాయకుడు ఎవరనేది ఆ సంస్థ అసలు నేత ఎవరనేది ఇప్పటికో తెలియకుండానే అనఫీషియల్గా కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఈ అనఫీషియల్గా కన్స్ట్రక్షన్లో జరిగినప్పుడు ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ సిబిఎస్సిఎన్సి భూముల్ని ఇది అనఫీషియల్గా పర్మిషన్ లేకుండా ఆ గవర్నమెంట్ ఇక్కడ ఎంబీబీ సత్యనారాయణ ఒక మాజీ ఎంపీ గారిని ఆధ్వర్యంలో ఈ కన్స్ట్రక్షన్ అంతా జరిగింది. దీనికి ఏమైందంటే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా దీనికి అన్ని పర్మిషన్లు లేకుండా వాళ్ళు చెప్పిందే పర్మిషను, వాళ్ళు తీసుకున్న నిర్ణయమే ఒక శాసనంగా మారింది. ఆ విధంగా విశాఖను పూర్తిగా సర్వనాశనం చేశారు. అందులో భాగంగా విశాఖ నడిబొడ్డులో విచ్చలవిడిగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఉండేది. ఇది చుట్టూ జనాలు తిరుగుతున్నట్టు ఒక రద్దీ ప్రాంతం. ఈ రద్దీ ప్రాంతంలో ఈ విధంగా చేయడం అనేది అన్యాయం, అంతటి ఘోరమైన నిర్ణయం ఎవరో తీసుకోరు. ఆ కన్స్ట్రక్షన్ ఇప్పుడే చూస్తున్నారండి. ఆ కన్స్ట్రక్షన్ చుట్టూ కూడా ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాయో ఆ అపార్ట్మెంట్లకి ఈరోజు సేఫ్టీ కూడా లేకుండా చుట్టూ అది మొత్తం లోపల నుంచి కూడా మట్టి వచ్చేసి అవుతుంది. చుట్టూ ఈ తీసుకున్న నిర్ణయం వలన చుట్టూతో ఉన్న బిల్డింగులు కూలిపోవడానికి కూడా ఉంది. ప్రజలందరూ కూడా భయాందోళనతో ఉన్నారు. అలాగే నడిబొడ్డులో మంచి సెంటర్లో ఉన్నటువంటి దాంట్లో ట్రాఫిక్ దీంట్లో ఉంటే వీళ్ళు ఆ బ్లాస్టింగ్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ గుండెలు చేతులతో పట్టుకొని ఎవరు వస్తారో ఎవరు ఆపుతారని అనుకున్నారు. భగవంతుడే ప్రత్యక్షించి ఈ ప్రాంతానికి న్యాయం చేసినట్టుగా ఈ వైసీపీ గవర్నమెంట్ని కూలదీసి వెంటనే తెలుగుదేశం పార్టీ అధికారం రావడం, అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు హిస్టరీలు వీళ్ళు చేస్తున్న అన్యాయాల మీద అన్ని ఫైట్లని తీసి బయటకు తెస్తున్న మూలంగానే ఈరోజు కమిషనరు మత్తు వదిలి మెలుకు తీసు ఈరోజు నోటీస్ అంటించాడు. మొన్న 19వ తేదీ నాడే నోటీస్ అంటించారు. ఈ నోటీస్ అనేది గత 5 నెలల్లో కానీ 5 సంవత్సరాల్లో కానీ ఏ రోజు జరగలేదు. ఇప్పటికిప్పుడు ఎందుకు వచ్చింది అంటే సమపాలకుడు న్యాయపాలకుడు వచ్చాడు కాబట్టి వీళ్ళు తాట తీస్తాడనే భయంతో ఇప్పటికిప్పుడు మెలుకుగా లేచి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నది జరిగింది. ఇది ముఖ్యంగా అధికారులు మత్తు నిద్రను వీడారనేది తెలుస్తోంది. ప్రభుత్వంలో ఉండే గతంలో ఏదైతే ప్రభుత్వం లోపాలు చేస్తుందో, అన్యాయాలు చేస్తుందో, అక్రమాలు చేస్తుందో వాటన్నింటినీ తవ్వి తీసే ప్రయత్నంలో అయితే ప్రభుత్వం కనిపిస్తుంది. అధికారులు చట్టపరంగా చర్యలు ప్రారంభించడం మొదలుపెట్టారు. ఇది కేవలం బ్లాస్టింగ్ల వరకే కాదు, ఈ టైటిల్ డీడ్ ఎవరిపైతే ఉందో ఇంతకీ ఎవరో తెలియదు, ఓనర్స్ ఎవరో తెలియదు. అయినప్పటికీ కూడా ఈ భూమిని స్వాధీనం చేసుకుని చేస్తున్న నిర్మాణాల మీద ఉక్కు పాదం అయితే మోపిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.